ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు ఆనాడు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వహించారు. తెలంగాణను ఎడారిగా మార్చిందని చెప్పిన నువ్వు 10 ఏళ్లలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా? ప్రాణహిత చేవెళ్ల గాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని, సీతారామ గాని, రాజీవ్ సాగర్ గాని, ఇందిరా సాగర్ గాని ఏ ఒక్క ప్రాజెక్టు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చైనా అన్ని ఈ రోజు ఆగిపోయి ఉన్నాయి అనంటే ఈ దుర్మార్గానికి నువ్వు నీ కుటుంబం అవినీతి కాదా అని ఈ రోజు నేను అడుగుతున్న మిత్రులారా. తెలంగాణను 10 ఏళ్లు ఏలి లక్షల కోట్లు అప్పు చేసి ఫామ్ హౌస్ లో కూర్చొని మందు తాగుతున్నావు. నువ్వు తెలంగాణకు ఏం చేసినావు? ఆనాడు కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. నువ్వేందయ్యా కట్టిందనంటే ఒక్క కాళేశ్వరం పేరు చెప్పి 1,00,000 కోట్లు అప్పు చేసినావు. ఏం చేసినావు? నువ్వు నిట్ట నిలువున ముంచినావు తెలంగాణను. నీ కొడుకు బయటకు వచ్చి ఎట్లా పడితే అట్లా మొరుగుతాడు. అరే బిడ్డ, నువ్వు మొరుగుడు తప్పురా, మనం తప్పు చేసినాంరా అని చెప్పి సమాధానం చెప్పు మరి.